బెల్రైజ్ ఇండస్ట్రీస్. సో ఈ స్టాక్ లో ఆల్మోస్ట్ మేము ఒక 12% ప్రాఫిట్ అయితే బుక్ చేసుకున్నాం మామ, నేను అండ్ మా కమిటీ మెంబర్స్. ఓకే, సో నా ఇన్వెస్టెడ్ వాల్యూ వచ్చేసి 1.5 lakh అయితే నేను ఈ స్టాక్ లో ఇన్వెస్ట్ చేసిన. సో ఇక్కడ మనం క్లియర్ గా చూసుకున్నాం ఈ పర్టికులర్ చార్ట్ లో ఎక్కడ నా పర్ఫెక్ట్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్. ఓకే, సో ఇక్కడ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్టాక్ నేను ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాను అంటే ఇది ఆటోమొబైల్ రిలేటెడ్ ఇండస్ట్రీస్ మామ. ఓకే, సో ఆఫ్టర్ మనకి జిఎస్టీ కట్ తర్వాత మనకి ఆటో సెక్టర్ అనేది భూమిలో ఉంది. సో అందుకని ఈ స్టాక్ అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇది ఐపీఓ బేస్ తర్వాత బ్రేక్అవుట్ ఇచ్చినాక క్రేజీ మూవ్మెంట్ ఇచ్చింది. ఓకే, అండ్ తర్వాత ఒక స్మాల్ కరెక్షన్ అయింది. ఓకే, స్మాల్ కరెక్షన్ అయినాక మేము ఇక్కడ ఎప్పుడైతే ఈ జోన్ బ్రేక్అవుట్ అయిందో, ఇక్కడ రీసెంట్ స్వింగ్ బ్రేక్అవుట్ అయిందో అక్కడైతే ఎంట్రీ అయితే ప్లాన్ చేసినాం అమ్మ. సింపుల్. ఓకే, సో ప్లాన్ చేసినాక ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 7-8 days లో మాకైతే 12% అయితే ప్రాఫిట్ వచ్చేసింది. ఓకే, సో ఈ జోన్ కాడ అయితే బుక్ చేసుకున్నాం అమ్మ మేము. ఆల్మోస్ట్ ఇక్కడ ఈ జోన్ కాడ బుక్ చేసుకున్నాం. ఎందుకంటే ఇక్కడ చూడండి ఇక్కడ ఒక విక్ వచ్చింది. ఓకే, సో అక్కడ సెల్లర్స్ ఉన్నారని అర్థం మనకి. అండ్ ఇక్కడ ఈ క్యాండిల్ మేమైతే బుక్ చేసుకున్నాం అమ్మ. ఓకే, ఇక్కడ పైకి పోవచ్చు కిందికి పోవచ్చు, బట్ మేమైతే ఒక స్వింగ్ ట్రేడ్ కాబట్టి క్విక్ ప్రాఫిట్ అయితే బుక్ చేసుకున్నాం. సింపుల్. థ్యాంక్ యూ.